అండి. ఈరోజు నేను దొండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఎలా చేసేస్తున్నానో చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కింది కదండి, అందులో కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ కాస్త ఫ్రై అయ్యేలోపు నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకున్నానండి. అదే మిక్సీలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ లోపు దొండకాయలు ఫ్రై అయిపోయినాయి కదండి, అవి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని మసాలా ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు కట్ చేసిన టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై అయిన ఉన్న దొండకాయలు కూడా వేసుకొని ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాసున్నర వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 5 నుండి 10 మినిట్స్లో అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాము. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ ఇవ్వండి.